భగవద్బంధువులారా నమస్తే. ఇలా ఉండగా యమునా నది సమీపంలో మిక్కిలి లోతైన ఒక మడుగుండేది. అందులో కాళీయుడు అను పాము ఉంటూ దాని విషజ్వాలలతో అందరినీ భయపెడుతూ ఆ మడుగుదాపులకు ఎవ్వరిని రానికుండా చేసేది. దుష్ట శిక్షణకై అవతరించిన కృష్ణయ్య సర్ప విషంతో కూడిన ఆ నది నీటిని స్వచ్ఛంగా చేయాలని సంకల్పించాడు. ఒకనాడు తన చెలికాండు చూస్తూ ఉండగా ఆ సరస్సు ఒడ్డున ఉన్న ఒక కడిమి చెట్టుపైకి ఎక్కి మడుగులోకి ఇలా దూకాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వం బుగీలించి తత్కుట శాఖగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయా హృదంబులో గుభగుభద్వానంబు అనోనంబుగన్ కృష్ణయ్య నడుముకు దట్టి బిగించి కట్టుకున్నాడు. నెమిలి పింఛాన్ని జుట్టుముడిలో బంధించాడు. ఉత్సాహంతో జబ్బలు చరుస్తూ 2 పాదాలు కూడదీసుకుని ఆ కడిమి చెట్టు కొమ్మపై నుండి మడుగులోకి దూకాడు. ఆ అదురుపాటుకు దిక్కలు పిక్కటెల్లాయి. మడుగులో గుభగుభధ్వనులు పెరిగాయి. అలా పొంగిన నీరు 400 మూరల మేర వ్యాపించింది. కృష్ణయ్య మడుగులో పెద్ద పెద్ద అలలు వచ్చేటట్లు భయంకరంగా ఈదసాగాడు. ఈ కల్లోలానికి కాళీయునికి కోపం వచ్చింది. ఎగసిపడే ఆ అలలను చూచి ఇలా అనుకుంటున్నాడు. బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రాంతోచ్ఛలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించే నిటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలలన్ భస్మమై కూలం చేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపగన్. ఒక చిన్న పిల్లవాడు నా మడుగులోనికి చొచ్చి శోభింపజేస్తున్నాడు. నేను ఈ మడుగు లోపల ఉన్నాననే సంగతి వీడికి తెలిసినట్లు లేదు. నా కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో లోకానికి తెలియజేసే అదను వచ్చింది. నా క్రోధాగ్ని జ్వాలల్లో ఇతన్ని బూడిద చేసేస్తాను అని అనుకున్నదై వేగంగా వెళ్ళి శ్రీకృష్ణుని కాటు వేశాడు. అంతటితో ఊరుకోకుండా నోటి నుండి విషపు జ్వాలలు విడగొక్కుతూ జంకు గొంకు లేకుండా తన పొడవైన శరీరంతో కృష్ణయ్యను బంధించి వేశాడు. ఇలా బంధింపబడిన కాళ్ళు చేతులు ఆడినందువల్ల కదలక మెదలక ఉన్న కన్నయ్యను ప్రాణస్నేహితులైన గొల్లపిల్లలు చూచి శోకించసాగారు. విషయం తెలుసుకున్న నంద యశోదలతో సహా బృందావనంలోని వారంతా మడుగు వద్దకు చేరారు.